అలాగే దేవుని ఎరిగిన ప్రజలమైన మనం అనే క్రైస్తవులమైన మనం ప్రతి దానికి కూడా మహిమను ఎవరికి ఆపాదించాలంటే దేవునికి ఆపాదించాలి. రైతుల మహిమను ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలి. మహిమను దేవునికి ఇవ్వాలంటే మొదట నీకు దేవుని మీద భక్తిభావం ఉండాలి. ఏముండాలి? దేవుని మీద భక్తిభావం నీకు ఉండాలి. దేవుని మీద భక్తిభావం లేనప్పుడు నువ్వు దేవునికి ఏం చేయలేవు అంటే ఏ విషయంలో కూడా కృతజ్ఞత చెల్లించలేవు. సపోజ్ ఒక ₹1,00,00,000 నీ దగ్గరకు వచ్చినా దాని గురించి కూడా నువ్వేం చేయలేవు, స్తుతించలేవు. దేవుని స్తుతించేవారు ఎలా ఉంటారు? ఆ పేద విధవరాలంటే దేవునికి ఏం వేసింది? 2 కాసులు వేసిందంట. అంటే ఆవిడ దేవుని ఏం చేయాలనుకుంటుందంటే స్తుతించాలనుకుంది. కానుక వేయటం ద్వారా స్తుతించడమే కాదు, తననే దేవుని కానుకగా వేసింది. ఎవరిని కానుక వేసింది?